అమ్మా ఈ ఆఫీస్ పని చేసి ఇంటి పని వంట పని అన్నీ చేసి మంచిగా ఉత్తమ గృహిణి అవార్డు తెచ్చుకుందామని ఎంతో ప్రయత్నం చేసిన, కానీ ఈ చాకరీ అంతా వేసుకుంటా ఆఫీస్ పని చేయడం అంటే నా వల్ల అసలు అవ్వడమే లేదు. అర్జెంటుగా పనమ్మాయిని పెట్టుకోవాలి. హలో హలో, చెప్పవే. ఏం చేస్తున్నావే? చెప్పు, పని చేసుకుంటున్నా. ఏంది ఇట్లా కాల్ చేసినావు? అబ్బాయి ఇంటి పని వంట పని ఆఫీస్ పని అన్ని నా వల్ల అవ్వట్లేదే. అసలు నాకు మంచి పనామెని చూసి పెట్టే ఇంటి పని చేయడానికి. పనామె కావాలా మంచి పనామె కావాలా? రెండు, మంచిగా పని చేయాలి, పనామె కావాలి. అదే అంత సీన్ లేదే. ఈ రోజుల్లో పనుల డిమాండ్స్ నీకు తెలియదు అసలు. వాటికి రెడీగా ఉన్నావా? డిమాండ్స్ ఏముంటాయి, పాపం పని చేస్తారు, పైసలు తీసుకుంటారు. సరేలే, నీకు అర్థం కాదులే, పెట్టుకున్న నాకే అర్థం అవుతుంది. సరేలే, సరే నువ్వైతే పనామని అయితే చూడే తల్లి. సరే తర్వాత విషయం పంపిస్తా. సరే సరే, ఓకే బాయ్. 1 hour later. ఎవరమ్మా లోపలికి రండి. ఎవరమ్మా? పనమ్మే కావాలన్నారంట. అవును, దివ్య పంపించిందా? అవునమ్మా. ఏం చేయాలి మీ ఇంట్లో? ఇంట్లో అంటే గిన్నెలు కడగాలి, ఇల్లు ఉడిచి తడిబట్ట పెట్టాలి, వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి మడిచి పెట్టేసేయాలమ్మా, అంతే. అన్ని పని ఉంది. సరే, నాకేం ప్రాబ్లం లేదు, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ నెంబర్ 1, నేను పొద్దున్నే పనులకి ఇళ్ళలోకి వస్తా కాబట్టి బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో చేసుకోవడానికి అవ్వదు. సో బ్రేక్ఫాస్ట్ మీరే పెట్టాలి. సరేలే, మేము తినే దాంట్లో ఇంత మిగిలిద్ది. సరే, నేను ఎలాగో ఇడ్లీ దోశ ఒకటి బ్రేక్ఫాస్ట్ అన్నా కదా అని మీరు మిగిలిన దాంట్లో ఇద్దాం అనుకుంటుండేమో. అందులో నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. నాకు అర్థం కాలేదు సార్. అసలు మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు? ఇడ్లీ ఎన్నిసార్లు చేస్తారు? లెక్కలు అడుగుతుంది. ఒక 2 times చేసుకుంటామమ్మా ఇడ్లీ. ఆ ఇడ్లీ ఎలా చేస్తారు? తెల్ల రవ్వతోనేనా? తెల్ల రవ్వతో వేయకుండా పచ్చ రవ్వతో చేస్తారా? తెల్ల రవ్వతోటే వేస్తాం ఇడ్లీ. నేను అసలే డైట్ లో ఉన్నా. ఈ తెల్ల రవ్వలు వైట్ అంటేనే నాకు పడదు. ఒకసారి చేసినప్పుడు రాగులతో చేయాలి, ఒకసారి చేసినప్పుడు బ్రౌన్ చేయాలి. అమ్మో, దీని డిమాండ్స్ అడగాను. సరేలే, ఇప్పుడు పనామే కదా ఇంపార్టెంట్. సరే అమ్మా, నేను కూడా అదే తింటా, రాగులతోటి. తర్వాత ఏంటి, బ్రౌన్ రైసా? సరే, బ్రౌన్ రైస్ తోటే చేసి పెడతానులే. నాకు చేయడం చేత కాకపోతే స్విగ్గీలో ఆర్డర్ పెడతా. దోశ ఎలా చేస్తారు? దోశనా? బియ్యం నానబెట్టేసి మినపప్పు నానబెట్టి దోశలు వేస్తామమ్మా. అందులో కూడా ఇంకేముంటది? ఒక పప్పుతో మనకు నడవదండి. మినిమం 4-5 రకాల పప్పులు వేయాలి, అందులో బ్రౌన్ రైస్ వేయాలి. అలా చేసిన బ్యాటర్తో చేసిన దోశ అయితేనే నేను తింటా, ఎందుకంటే నేను డైట్ లో ఉన్నా. అన్ని రకాల పప్పులా? సరే, నీ సెకండ్ డిమాండ్ ఏందో అది కూడా చెప్పమ్మా. నాకు వీక్లీ ఒక రోజు ఆఫ్ కావాలి, సండే. ఆఫ్ ఎందుకు నీకు? ల్యాప్టాప్ లో కూర్చొని టిక్కు అని నొక్కునే మీకేమో వీక్లీ 2 రోజులు ఆఫ్ కావాలి. పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒళ్ళు పులిసిపోయేలాగా పనిచేసే మాకు వీక్లీ ఒక రోజు కూడా ఆఫ్ ఉండొద్దా? ఎవ్రీ వీక్ నాకు వీక్ ఆఫ్, నేను అవుటింగ్కి వెళ్ళాలి. అవుటింగ్? అమ్మ, సాఫ్ట్వేర్ జాబ్ చేసే నాకే అవుటింగ్ గతి లేదు, ఈమెకు అవుటింగ్ కావాలట. సరే, మనకెందుకులే, ఆ సండే ఏదో తిప్పలు పడతా. సరే అమ్మా, వీక్ ఆఫ్ కూడా ఓకే. ఇంకా ఏమన్నా ఉన్నాయా, అయిపోయినాయా? ఇయర్లీ 2-3 సార్లైనా నాకు బట్టలు పెట్టాలి. అంతే కదా, బోల్డ్ బట్టలు ఉన్నాయి సెల్ఫ్లలో. మీరు తీసేసిన బట్టలు కాదమ్మా, కొత్త బట్టలు పెట్టాలి నాకు. దీని సోద్యం పాడుగాను, కొత్త బట్టలు అడుగుతుంది. సరేలే, కొనిస్తానులే కొత్త బట్టలైనా. ఏ రోడ్డు మీద షాప్ లో కొనుక్కొద్దాం అనుకుంటున్నారా ఏంటి? మనకు మినిమం ఇనార్బిట్ మాల్లో 4M మాల్లో బట్టలు తప్ప వేరే బ్రాండ్స్ చెయ్యం, అలానే తెచ్చి ఇవ్వాలి. అమ్మ, నేనన్నా మా ఆయన బ్రాండెడ్ బట్టలు కావాలని అడగాను, ఆయన ఏం తీసుకొచ్చిస్తే అది వేసుకుంటా. దీనికి దండం పెట్టాలిరా బాబోయ్. సరేలే, ఏం చేద్దాం, ఆలోచిద్దాం. సరే అమ్మా, నేను చెప్తా. మంచిదండి, ఏదేంటి నాకు తొందరగా చెప్పండి, మళ్ళీ నాకు ఖాళీగా లేవు డేట్స్. వస్తా, ఫోన్ చేయండి. దీనికి ఫోన్ చేస్తా, పనామెను పంపవే అని అంటే పనికి మాలిందాన్ని పంపింది. హలో, చెప్పవే, వచ్చిందా పనమ్మాయి? పనమ్మాయి అంటారా ఆమెను? మరి ఏమైంది? ఆమె నాకు పనికి చెప్తుందా, నేను ఆమెకు పని చెప్తున్నానా? నాకైతే అర్థం అవ్వలేదే బాబు. నేను ముందే చెప్పానా వాళ్ళకి కొన్ని డిమాండ్స్ ఉంటాయని. డిమాండ్స్ అంటే ఏదో ఏదో అది ఇది పెట్టు అది పెట్టు, కొంచెం ఏదైనా మిగిలింది తీసుకుపోతామ్మా ఇట్లా అంటదేమో అని అనుకున్నా. ఏందే బాబు, ఇడ్లీలు అంటుంది, దోశలు అంటుంది, మిల్లెట్స్ అంటుంది, ఆ ఇడ్లు అంటుంది, ఈ ఇడ్లు అంటుంది, కొత్త బట్టలు అంటుంది, ఇనార్బిట్ అంటుంది,
వీక్ ఆఫ్లు అంటుంది. ఇన్ని కండిషన్స్ తోటి ఆమెను నేను పనామని పెట్టుకుంటే నేను ఆమెకు పని చేయాల్సి వచ్చేటట్టుంది. రెండోది నా జీతం అంతా ఆమెకే సరిపోయేటట్టుంది. తల్లి నువ్వొద్దు, నీ పనామొద్దు, నా పని నేను చేసుకుంటా, నా ఆఫీస్ పని కూడా నేనే చేసుకుంటా. నాకు పనులొద్దు ఏమొద్దు తల్లి, నీకు నీ పనామకు దండం. మంచి డెసిషన్ తీసుకున్నావు ఫైనల్ గా. ఇంకా ఎక్కడున్నావే, పనులు ఎప్పుడు అప్డేట్ అయ్యారు. ఇది 2025.